ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినము దేవుడు మనతో శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము ప్రకారము దేవుని సన్నిధిలో సంతోషముగా గడుపుటయే ఎంత గొప్ప ధన్యత అయ్యున్నది. మనలను బలపరచువాడు మన ప్రభువైన క్రీస్తుని ఈరోజు దేవుని వాక్యాన్ని మనము పరిశుద్ధ లేఖన భాగములో నుండి ధ్యానించబోచున్నాం. ప్రియులారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండుదువు అన్న వచనము ప్రకారము దేవుడు ఒక మాటను ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు అది ఎందుకు అన్నంటే, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు చాలామంది వింటున్నారు, నమ్ముతున్నట్టుగా ఉంటున్నారు, కానీ ఆపదలో వేదనలో నమ్ముతున్నారు. ఆ అలసట తీరిన తర్వాత పర్వాలేదు అనుకుంటూ ఉన్నారు. దయచేసి ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు ఒక మంచి మాటను నీ మనసులో ముద్రించుకోవడానికి ఇష్టపడు. దేవుడు సెలవిస్తున్నాడు, నీ జీవితంలో నీకొక మంచి వాగ్దానము చేస్తున్నాడు. ప్రియులారా, అలసిపోయి ఆగిపోయేవారిగా కాక నిత్యము దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ, ప్రతి తండ్రి తన బిడ్డలు గొప్పవారు కావాలని ఆశపడుతూ ఉంటారు. ప్రతి తల్లి తన బిడ్డలు ప్రయోజకులు కావాలని, ఉన్నత స్థితిలో పైకి ఎదగాలని ఆశిస్తూ ఉంటారు. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులకి ఇంత ఆశ ఉంటే పరమందు తండ్రికి నీ పట్ల నా పట్ల ఎంత ఆశ కలిగి ఉంటాడు. నువ్వు నడవవలసిన త్రోవలో, అనగా బాలుడు నడవవలసిన త్రోవలో నడిపించును, నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను అన్న వచనము ప్రకారము సమూయేలు తల్లి ఉపదేశాన్ని వింటూ ఉన్నాడు కాబట్టి గొప్పవాడిగా, గొప్ప ప్రవక్తగా, తీర్పరిగా, దీర్ఘదర్శిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను నడిపిస్తున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను అలా నడిపిస్తూ ఉంటే ఎలా ఉండాలి అనంటే, నీరు కట్టిన తోటవలే ఉండాలి. ఎందుకు నీరు కట్టిన తోటవలే అని మనము చూస్తే, పిల్లలు ఎదుగుతూ చక్కగా చదువుకొని గొప్పవారైతే ప్రతి తల్లి తండ్రి ఎలా ఉంటారంట, నీరు కట్టిన తోట అనగా దాని అర్థము ఏమిటి అనంటే సమృద్ధి. నీ పిల్లలు ఎలా ఉండాలంటే 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగాను నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పుకునే అంత ఉబికెటి వాతావరణము నీ కుటుంబంలో ఉండాలి. అటువంటి సమృద్ధి కావాలి అనంటే ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు వెళుతున్న మార్గంలో నీకు దేవుడు తోడై ఉండాలనంటే, ఆయన చెయ్యి నిన్నెప్పుడు విడవద్దు ప్రభువా అని చేయి పట్టుకోమని బ్రతిమిలాడు, ప్రాధేయపడు. ప్రభు నీకు సహాయము చేసి నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో, నీ బిడ్డల చదువులో, నీ బిడ్డల భవిష్యత్తు కాలములో, వ్యాపారములో, వ్యవసాయంలో వృద్ధి చేయించి నీరు కట్టిన తోట అంటే శోధన కాలములో సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసు క్రీస్తు ఎముకలను బలపరిచిన తర్వాత ఆయన ఏమి జరిగిస్తాడో చూడండి. క్షామకాలమందు ఆయన మనలను తృప్తిపరుస్తానంటున్నాడు. ఎప్పుడంటే, ఇక మా జీవితంలో ఏమీ చేయలేము,
ఇంకంతా ముగిసిపోయింది, ఇక మేము ఏమీ సాధించలేమని అనుకుంటున్నారా? అయితే కలవరపడకండి. ఇటువంటి నిస్సహాయ స్థితిలో దేవుడు మీ ఆత్మను తృప్తిపరుస్తాడు. మీ కుటుంబ క్షామకాలమందు మిమ్మను తృప్తిపరుస్తాడు. మీ ఆత్మను తృప్తిపరిచినప్పుడు మీరు బలముతో నింపబడుదురు. అటు తర్వాత మన శరీరమును, ఎముకలను కూడా బలపరుస్తాడు. దేవుడు మనలను నిత్యము నడిపించువాడై ఉన్నాడు. కాబట్టి దావీదు అయినను, నేనెల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు అని చెప్పుచున్నాడు. ఈ నూతన దినమంతయు దేవుడు మీ చేయి పట్టుకొని మిమ్మను నడిపిస్తాడు. ప్రియులారా, పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుచున్నప్పుడు తెలియని ప్రాంతమునకు వెళ్ళుచున్నాము, అది ఏ విధముగా ఉండునో అని అనుకున్నారు. వారు భయపడకుండునట్లు పగటివేళ మేఘస్తంభములోను, రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి దేవుడే వారిని నడిపించుచు వారికి అద్భుతములను చేయిచూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. వారి కాళ్ళు కూడా తడవకుండునట్లు దేవుడు వారిని ఆరిన నేల మీద నడిచి వెళ్ళునట్లు చేశాడు. అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఒంటరిగా శ్రమలను అనుభవించుటకు ప్రభువు అనుమతించడు. కాళ్ళు తడవకుండునట్లు, వాయకుండునట్లు, మన బట్టలు పాతబడకుండునట్లు అద్భుతముగా మనలను నడిపించుటకు దేవుడు మనకు తోడయ్యున్నాడు. ఈ 40 సంవత్సరములు నువ్వేసుకునిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు అన్న లేఖన భాగము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినుచు శ్రమలను అనుభవించిన మీకును అలాగుననే చేస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులకు కావలి ఉన్నట్లుగా మీతో కూడా ఉంటాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలియును. మరియు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును అన్న వచనము ప్రకారము మనుషులు మనలను విడిచిపెట్టవచ్చును, కాని దేవుడైన యెహోవా మనలను విడిచిపోడు. ఆయన మనకు తోడయుండుటకు మనకు సమీపముగా నడుచును. ఆయన మనతో నడిచి వచ్చుచున్నప్పుడు మనము దేవుని యొక్క నీరు కట్టిన తోట వలె మారెదము. అదే విధముగా యాకోబును మనము చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు తన కుటుంబమును విడిచి ఒంటరిగా వెళ్ళినప్పుడు నేనెక్కడికి వెళ్ళుదునో, నా జీవితము ఏ విధముగా నుండునో అని అనుకొనినప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనమును చూపించాడు. యాకోబు ఖాళీ చేతులతో నాకేమి జరుగుతుందో అని భయపడుచు వెళ్ళాడు. కాని అతను ఇంకా చాలు అని చెప్పునంతగా అత్యధికమైన ఆశీర్వాదమును ప్రభు అతనికి అనుగ్రహించాడు. అతని చేతి పనులన్నిటినీ ఆశీర్వదించాడు. అతని మామ అతనిని చూసి అసూయపడినంతగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనము వెళ్ళు ప్రతి స్థలమునకు మనతో వస్తాడు. అంతేగాక మనకు వాగ్దానము చేసి ఆయన చెప్పినది చేయనట్లుగా ఆయన మనలను చేయి విడవకుండా కాపాడుకొను దేవుడైన యెహోవా మీ ఇంటి వారి ఎదుట మిమ్మను కూడా ఆశీర్వదించి హెచ్చిస్తాడు. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవే అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో కూడా వచ్చిన దేవుని బలమైన హస్తము మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసు క్రీస్తు జీవముతో ఉన్నాడు. కాబట్టి కలవరపడకండి. దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు మేలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు.
శరీరములో గాయముందిన ప్రతిసారి అవయవాలను ఆయన నూతనపరుస్తాడు. మీ కుటుంబాలలో ఉద్యోగము లేకుండా క్షామకాలములో ఉన్నారా? లేక ఎముకలలో బలహీనతతో నడవలేక కూర్చోలేక ఉన్నారా? లేదా మీ వ్యాధి నిమిత్తము మీరు వైద్యులచే చేయి విడవబడిన స్థితిలో ఉండి తప్పించున్నారా? లేదా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేదని కన్నీరు విడుస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కుటుంబాలను సంతోషపరిచే దేవుడు. ఈరోజు ఆయన యొద్దకు వచ్చి, దేవా, నీవు మాలోనికి వచ్చి ఎప్పుడునూ నీరు కట్టిన తోటవలే మేము ఉబుకుచుండునట్లు మా క్షామకాలము మార్చుమని కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థించండి. అప్పుడు స్థానము తప్పిన మీ ఎముకలను దేవుడు బలపరిచి మీరు నడుచున్నట్లు చేసి ఆయన మిమ్మును నిత్యము నడిపించి క్షామకాలమున ఆయన మిమ్మును తృప్తిపరిచి మీ ఎముకలను బలపరుస్తాడు. ఎడారిలా కనిపించే మీ జీవితాన్ని ఆయన నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను మార్చి యోబువలే మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని మీకు తిరిగి రెండంతల ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మల్ని దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు సంతోషముగా ఉండాలనంటే నిన్ను నీవు నీ కుటుంబముతో సహా ఆయన చేతికి అప్పగించుకో. ఆయన నిన్ను నడిపిస్తాడు. నిన్ను నీ పిల్లలను నీరు కట్టిన తోటవలే నిత్యము కుటుంబముగా చేస్తాడు. అనగా ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదము, దీవెన వెంబడి దీవెన దేవుడు నీకు అనుగ్రహించి రాబోయే దినాల్లో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, ఒక ఆశీర్వాద పదములో, ఒక అద్భుతమైన సాక్ష్యములో దేవుడు నిన్ను వాడుకొని నీ కుటుంబాన్ని నడిపించి ఆయన రాకడలో సిద్ధపడుటకు అలా ఉండేటటువంటి కృప ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అలా ఉండాలి, నేను నా కుటుంబము అని ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఆశ కలిగి ఉంటే ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మరొక మారు అయా ఈ పరిశుద్ధ దినము మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మేమెల్లప్పుడూ నీరు కట్టిన తోటవలే నిత్యము ఉబుకుచుండు నీటి ఊటవలే ఒక ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఉండుటకు నీ కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, నీ బలమైన హస్తమును నీవు మాపై ఉంచుము. అయా, నీవు నిత్యము మాకు తోడుగా ఉండి మా ఎడారి జీవితాలను నడిపించుము. దేవా, స్థానము తప్పిన మా ఎముకలను నీవు కలిపే దేవుడవు గనుక ఈరోజు నీ యొద్దకు వచ్చి బతిమాలుకొనుచున్నాం. దయతో మా ఆత్మను శరీరమును నీ బలముతో నింపుము. అయ్యా, మేమెల్లప్పుడూ నీ సన్నిధిలో గడుపుటకు మాకు సహాయము చేయము. తండ్రి, ఎడారిలా కనిపించే మా జీవితాలను నిత్యము నీ పరిశుద్ధమైన చేపట్టి నడిపించుము. క్షామకాలమున నీవు మమ్మను తృప్తిపరిచి మా ఎముకలను బలపరచుము. అరణ్యములా కనిపించే మా జీవితాన్ని నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె మార్చి రెండంతల ఆశీర్వాదములను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయనా. దేవా, ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. శాంతి సమాధానం లేక విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధ నామమున విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, ప్రపంచంలో శాంతి
సమాధానాలను నెలకొల్పమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను. అయా, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రతి దినము నా ఆత్మీయ కుటుంబంలోని సభ్యులందరూ నా తండ్రి ఇదిగో క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు. అయా, అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ పరిశుద్ధ దినము మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను. అయా, దాన్ని మీరు అంగీకరించి దాన్ని మీరు విని ఈరోజు వారికి జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.